భూములకు పూర్తిగా భద్రత ఉంటుందని క్లారిటీ ఇచ్చారు ఏపీ సీఎం జగన్. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై విపక్షాలు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ విషయంలో జరుగుతున్న తప్పుడు ప్రచారంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు సీఎం జగన్. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ప్రజలు ఉన్న అపోహలు, ప్రతిపక్షాలు చేస్తున్న ప్రచారంపై పిన్ టు పిన్ క్లారిటీ ఇచ్చారు జగన్. ప్రజల్ని తప్పుదో పట్టించేలా చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు చేస్తున్నారంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అసలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే ఏంటో చంద్రబాబుకు తెలుసా అంటూ ప్రశ్నించారు సీఎం జగన్. మీ బిడ్డ భూములు ఇచ్చేవాడే కానీ భూములు లాక్కునేవాడు కాదంటూ ప్రజలకు క్లారిటీ ఇచ్చారు జగన్. భూమి మీద సంపూర్ణ హక్కులు రైతన్నలకు కల్పించేందుకే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెస్తున్నామన్నారు జగన్. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది రాబోయే రోజుల్లో గొప్ప సంస్కరణ కాబోతోందని, యాక్ట్ అమల్లోకి వస్తే రైతులు అధికారుల చుట్టూ కోర్టుల చుట్టూ తిరిగే పరిస్థితి ఉండదన్నారు. భూ సర్వే పూర్తి చేసి ఈ భూములపై ఎటువంటి వివాదం లేదని ప్రభుత్వం రైతులకు గ్యారంటీ ఇస్తుందన్నారు. రాబోయే రోజుల్లో 17,000 రెవెన్యూ గ్రామాలలో సర్వే పూర్తి చేస్తామన్నారు సీఎం జగన్. ఇప్పటికే 6,000 గ్రామాల్లో భూ సర్వే పూర్తయిందని, ఒకసారి భూ సర్వే పూర్తయితే ప్రతి రైతు దగ్గర వాళ్ళ భూములకు సంబంధించిన పక్కా రికార్డులు ఉంటాయన్నారు. సరిహద్దు రాళ్లు, రికార్డులు సరిచేస్తే వివాదాలే ఉండవని చెప్పారు. ఆ తర్వాత పూర్తి హక్కులతో రైతులకు పట్టాలు వస్తాయంటూ స్పష్టం చేశారు జగన్. ఫిజికల్ డాక్యుమెంట్ ఇవ్వడం లేదంటూ మరో తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డారు జగన్. ఇప్పటి వరకు కార్డ్2 సాఫ్ట్వేర్తో 9 లక్షల రిజిస్ట్రేషన్లు జరిగాయన్నారు. రిజిస్ట్రేషన్లు చేసిన తర్వాత భూ యజమానులకు డాక్యుమెంట్లు ఇస్తున్నామని, దేశవ్యాప్తంగా కార్డ్2 సాఫ్ట్వేర్ అమలవుతోంది అన్నారు. చంద్రబాబు చేసే తప్పుడు ప్రచారాల్ని నమ్మవద్దంటూ ప్రజలకు విజ్ఞప్తి చేశారు సీఎం జగన్. చెప్పుడు మాటలు విని మోసపోవద్దన్నారు. పట్టాదారులకు మేలు చేసేందుకే భూ సర్వే చేస్తున్నామని, రైతులకు మేలు జరిగేలా తాను చేస్తున్న విజన్ ఏంటో స్పష్టం చేశారు సీఎం జగన్. చెబుతా, ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అన్నది రాబోయే రోజుల్లో ఒక పెద్ద సంస్కరణ అవుతుంది. ఎందుకంటే ఈరోజు ఏ భూమి ఎక్కడ కొనాలనుకున్నా కూడా ఆ భూములన్నిటిలో కూడా ఈరోజు వివాదాలు ఉన్నాయి. ఆ భూముల్లో ఎక్స్టెంట్ అన్నా తక్కువ ఉంటుంది, సబ్ డివిజన్ అన్నా జరగకపోయి ఉంటుంది, సర్వేలన్నా జరగకపోయి ఉంటాయి, రికార్డులన్నీ అప్డేట్ కాకపోయి ఉంటాయి. వీటి అన్నిటి వల్ల భూ వివాదాలు పెరిగి ఇవాళ రైతన్నలు, ప్రజలు అందరూ కూడా కోర్టుల చుట్టూ తిరిగే కార్యక్రమం, అధికారుల చుట్టూ తిరిగే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఏదైనా వివాదం ఉంటే ఆ వివాదానికి ఏకంగా ఇన్సూరెన్స్ కూడా చేసి ఎటువంటి వివాదము కూడా ఉండకుండా చూడాలి అనేదే మీ బిడ్డ. టైటిల్ ఇన్సూరెన్స్ కూడా చేసి ఎటువంటి వివాదము లేని టైటిల్స్ ప్రతి ఒక్కరి దగ్గర ఉండాలి అనేదే మీ బిడ్డ లక్ష్యం. మీ బిడ్డ రాబోయే రోజుల్లో చేయాలనుకునే సంస్కరణ ఏమిటి అంటే, ఏ రైతన్నా కూడా, ఏ ఒక్కరు అయినా కూడా వాళ్ళ భూముల కోసము ఎవరి చుట్టూ తిరగాల్సిన పని ఉండకూడదు. ఏ కోర్టుకు వివాదాలకు సంబంధించిన ఏ కోర్టుకు వెళ్లాల్సిన పరిస్థితి రాకూడదు. ఆ భూముల మీద వాళ్ళకు సంపూర్ణ హక్కులు వాళ్లకు కల్పిస్తూ, ఆ భూముల మీద ఏదైనా వివాదం ఉంటే ఆ వివాదాన్ని గవర్నమెంట్ గ్యారంటీ ఇస్తూ వివాదం లేదు ఈ భూములు అని చెప్పే ఒక సంస్కరణ తీసుకుని రావాలని మీ బిడ్డ. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉన్న సర్వే పూర్తి కావాలి. 100 సంవత్సరాల తర్వాత అప్పుడెప్పుడో బ్రిటిషర్లు సర్వే చేశారు. దాని తర్వాత ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ సర్వేలు మళ్ళీ చేసే పరిస్థితి లేదు. ఈరోజు మొట్టమొదటిసారిగా మీ బిడ్డ గ్రామ సచివాలయాలు తీసుకొని వచ్చి అందులో ఏకంగా 15,000 సర్వేయర్లను కూడా అందులో పెట్టి ఈరోజు మీ బిడ్డ 100 సంవత్సరాల క్రిందట జరిగిన సర్వేను మళ్ళీ మీ బిడ్డ ప్రతి ఎకరాను కూడా సర్వే చేయిస్తూ ఉన్నాడు. రైతుల కోసం సర్వే చేయించడమే కాకుండా వాటికి సంబంధించిన సరిహద్దు రాళ్లను పెట్టిస్తూ ఉన్నాడు, రికార్డులన్నీ అప్డేట్ చేయిస్తూ ఉన్నాడు, సబ్ డివిజన్ చేయిస్తూ ఉన్నాడు. చేసి ఆ రైతన్నలకే హక్కు పత్రాలను ఎక్కడికి పోకుండా పదిలంగా రైతన్నలకు అందేట్టుగా చేస్తూ ఉన్నాడు. కానీ రాష్ట్రంలో 17,000కు సంబంధించిన రెవెన్యూ గ్రామాలుంటే ఇప్పటిదాకా 6,000 రెవెన్యూ గ్రామాలు మాత్రమే పూర్తయ్యాయి. రాబోయే 1.5-2 సంవత్సరాలలో పూర్తిగా 17,000 గ్రామాల సర్వే కూడా పూర్తయిపోతుంది. ఆ తర్వాత ప్రతి రైతన్న దగ్గర ప్రతి ఒక్కరి దగ్గర వాళ్ళ భూములకు సంబంధించిన పక్కా రికార్డులు ఉంటాయి,
సర్వే చేసిన భూమి ఉంటుంది, సరిహద్దులు పాతిన భూములు ఉంటాయి, రికార్డ్స్ అన్ని అప్డేట్ అయిన భూములు ఉంటాయి, సబ్ డివిజన్ జరిగిన భూములన్నీ కూడా పూర్తి హక్కులతో ఆ రైతన్నులకు, ఆ పేదలకు, వాళ్ళందరికీ కూడా వాళ్ళ దగ్గర ఉంటాయి. ఆ పరిస్థితి వచ్చిన తర్వాత ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొని వచ్చి ఏ స్థాయిలోకి తీసుకొని పోతామోనంటే ఆ భూములకన్నిటికీ వివాదాలు ఏదైనా వస్తే ప్రభుత్వం గ్యారంటీ అని చెప్పే పరిస్థితిలోకి తోడుగా ఉండే కార్యక్రమమే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అన్నది. ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోమని కోరుతూ, చంద్రబాబు చెప్పే అబద్ధాలు, చంద్రబాబు చేసే మోసాలను ఏ ఒక్కరూ కూడా నమ్మొద్దు అని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా